హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో వినాయకునికి ప్రీతికరమైన మోదకాలను చేసి చూపిస్తున్నాను. బియ్యం పిండి, బెల్లం, కొబ్బరి ఉంటే సరిపోతుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా బౌల్లో బియ్యం పిండి కోసం 1.5 కప్పులు బియ్యం వేసుకోవాలి. మనం ఇక్కడ తడిపిండి తయారు చేసుకుంటున్నాము. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి ఫస్ట్ బియ్యాన్ని. చూడండి, ఇక్కడ నేను కడిగేసాను. ఇప్పుడు బియ్యంలో మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఇప్పుడు వీటిని 8 నుంచి ఒక 10 గంటల పాటు నాననివ్వాలి. రాత్రి నానబెట్టుకుంటే ఉదయానికి నానిపోతాయి. ఈ నానిన ఈ బియ్యాన్ని వడకట్టుకోవాలి. నీళ్ళన్నీ ముంచుకున్న తర్వాత ఈ బియ్యాన్ని ఒక పొడి బట్ట పైన, కాటన్ బట్ట పైన ఆరబెట్టుకోవాలి. అరగంట గంటలోపే ఆరిపోతాయి. చూడండి, ఇలా చెయ్యి పెడితే బియ్యం మొత్తం డ్రై అయిపోకూడదు, చేతికి ఇలా అంటుకోవాలి. బియ్యం ఇలా ఆరితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. బియ్యం పిండిని ఇప్పుడు ఇలా జల్లీల్లో వేసుకొని 1-2 సార్లు బాగా జల్లించుకోవాలి. చూడండి, ఇలా జల్లించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 కప్పు నీళ్లు వేసుకొని ఇందులో చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పంచదార, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నీళ్ళని బాగా కాగనివ్వాలి. కాగిన తర్వాత ఇందులో 1 కప్పు బియ్యం పిండి ఫస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మనకి తడి బియ్యం పిండి కాబట్టి 1 కప్పు నీళ్ళకి 1.25 కప్పు బియ్యం పిండి పట్టింది. నేను ఇక్కడ తడి బియ్యం పిండి వాడి చేస్తున్నాను కదా, మీరు ప్యాకెట్ బియ్యం పిండి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. 1.25 కప్పు ఎక్స్ట్రా పిండి అనేది వేసుకున్నాను. మనం కన్సిస్టెన్సీ చూసుకొని పిండిని వేసుకోవాలి. చూడండి, మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 1.25 కప్పు తురిమిన బెల్లం తీసుకొని ఇందులో 1.25 కప్పు నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం ఇలా కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని వడకట్టుకోవాలి. ఒక బౌల్లో వడకట్టుకుని ఇప్పుడు ఈ ప్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఇదే ప్యాన్లో ఈ బెల్లం నీళ్ళని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా నురగల పాకంలో వచ్చింది, తీగ పాకంలో వచ్చింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరి, తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలి. తర్వాత జీడిపప్పులు, బాదం పప్పులు, కొద్దిగా కిస్మిస్ ఇలా కట్ చేసుకున్నాను సన్నగా. వీటిని కూడా ఈ టైంలోనే వేసుకొని, ఈ నట్స్ వేసుకోవడం ఆప్షనల్ అండి, మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో. ఇలా చిక్కగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండి ముద్దని ఒక ప్లేట్లో వేసుకొని కలుపుకోవాలి. మరీ చల్లగా అయిపోకూడదు, కొంచెం గోరువెచ్చగానే ఉండాలి. అప్పుడే మనం బాగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యం పిండిని ఉండలు లేకుండా అవసరమైతే కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ కొంచెం స్మూత్గా వచ్చినంత వరకు కలుపుకోవాలి. బాగా ఇలా మద్దం చేసుకోవాలి పిండిని. కొంచెం నీళ్ళు ఫస్ట్లో నీళ్ళతో తడుపుకొని, కొంచెం వేడి నీళ్ళతో, గోరువెచ్చని నీళ్ళతో ఫస్ట్ తడుపుకొని చివరిగా ఇలా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి సాఫ్ట్గా. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి. ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లా తీసుకోవాలి. ఈ మోదకలు చేసుకోవడానికి ఇలా కొంచెం పొడి పిండి తీసుకొని చేతికి ఇలా అప్లై చేసుకుంటూ మనం ఒక చిన్న రౌండ్ షేప్ కప్పులాగా, చిన్న కప్పులాగా షేప్ తెచ్చుకోవాలి. పొడిపిండితో అయితే మీకు చక్కగా చేతులు కంటుకోకుండా బాగా చేయొచ్చు. చూడండి, ఇలా చేస్తూ ఒక చిన్న కప్పులా, రౌండ్ షేప్ కప్పులా చేసుకొని ఇందులో కొద్దిగా ఈ బెల్లం, కొబ్బరి తురుము, ఈ స్టఫింగ్ని 1 టీ స్పూన్ వరకు వేసుకొని ఇలా క్లోజ్ చేసుకుని ఈ పైన ఉంటుంది కదా, ఈ పైన పిండి ఎక్కువ ఉండకుండా ఉండడానికి పైనుంచి ఇలా కొద్దిగా తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు దీన్ని ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం షేప్ ఇచ్చుకుంటే మనకి మోదక అనేది రెడీ అయిపోతుంది. మౌల్డ్ అనేది లేకుండా ఇలా ఈజీగా చేతితోనే చేసుకోవచ్చు. చూడండి, మనకి ఈ విధంగా చేతితో కొంచెం అంటూ ఇలా మోదక షేప్లో చేసుకోవచ్చు. ఇంకొకటి మీకు చేసి చూపిస్తాను. పొడిపిండి తీసుకొని చేతికి ఇలా అప్లై చేసుకుంటూ ఇలా రౌండ్ కప్పులాగా, చిన్న కప్పులాగా షేప్ చేసుకుని మీరు ఇలా డైరెక్ట్గా ఇలా ముద్దని క్లోజ్ చేసుకొని పైన పిండి కొంచెం ఎక్కువ ఉంటే ఇలా తీసుకోండి. ఇలా ఎక్స్ట్రా పిండిని తీసుకున్న తర్వాత ఇలా చిన్నగా షేప్ చేసుకోండి. చేసుకొని మీకు ఇక్కడ
చాకుతో అయినా లేదా బ్లెండర్ నైఫ్ ఉంటుంది కదా, స్పూన్తోనైనా దీంతోనైనా ఇలా జస్ట్ చుట్టూ ఇలా డిజైన్ లాగా ఘాట్లు పెడితే మీకు మోదక షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇలా అన్ని తయారు చేసుకొని ఇలా చిల్లులు ఉన్నది ఏదైనా ప్లేట్ తీసుకోండి. తీసుకొని దీనికి ఇలా నెయ్యి అప్లై చేసుకొని ఈ ప్లేట్ని ఈ కడాయిలో పెట్టి చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా దూరంగా పెట్టి వీటిని మూత పెట్టి ఆవిరి పైన ఉడికించుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత చూడండి మోదకులు రెడీ అయిపోయాయి. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా మోదకులు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి. ఒకటి మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి. లోపల కొబ్బరి, బెల్లం, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, జ్యూసీగా చాలా బాగుంటుంది. కమ్మనైన ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా బాగా వస్తాయి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఒక ప్యాన్లో 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. చిటికెడు యాలక పొడి, చిటికెడు ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు పంచదార, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఏ కప్పుతోనైతే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు వేసుకుని స్టవ్ ఆన్ చేయకుండా ముందు ఉండలు లేకుండా ఫస్ట్ కలిపేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. మన ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార వేయడం వల్ల మనకి ఉండలు అనేవి చప్పగా లేకుండా వస్తాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి, అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇవి చల్లారనివ్వడానికి ఒక పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇలా చేత్తో గోరువెచ్చగా ఉన్నప్పుడు మరొకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చిన్న ఉండ్రాళ్ళు ఇలా కొద్దిగా ఇలా పిండిని తీసుకొని ఇలా ఉండ్రాలుగా చుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మొత్తం ఇలా చేసుకున్నాను. ఉండ్రాళ్ళు చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఇప్పుడు కొద్దిగా పిండిని ఇలా మిగిల్చుకొని 1 కప్పు తీసుకొని ఈ కప్పులో ఈ పిండి ముద్దను పెట్టి కొద్దిగా నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా ఈ పిండి ముద్దని నీటిలో ఇలా డిజాల్వ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్లో ఇప్పుడు మనం ఏ కప్తో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము 1 కప్పు తీసుకోవాలి. ఇందులో 1 కప్పు నీళ్లు వేసుకొని ఈ బెల్లాన్ని కరగనివ్వాలి. ఇలా కరిగించుకొని ఈ బెల్లం నీళ్ళని తర్వాత మనం వడకట్టుకుందాం. ఇప్పుడు వేరొక గిన్నెలో ఇదే కప్పుతో ఒక 3 కప్పులు నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకొని 1/2 కప్పు శనగపప్పు, ఇది గంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ శనగపప్పును వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది శనగపప్పు. ఇప్పుడు ముందు కరిగించుకున్నాం కదా ఈ బెల్లం నీళ్ళని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఇప్పుడు మనం ముందుగా ఇలా చుట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఉండ్రాల్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1/2 గంట పాటు ఉడికించుకోవాలి. ఒకవైపు ఇలా ఉడుకుతుంది. పోపు గిన్నెలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా బాదం, కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 10 వరకు కిస్మిస్లు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 10 నిమిషాలు 1/2 గంట తర్వాత ఇలా ఉడుకుతుంది. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 3-4 యాలక్కాయలు దంచుకొని వేసుకోవాలి. ముందుగా మనం కరిగించి పెట్టుకున్నాం కదా పిండి ముద్ద, ఈ పిండి ముద్ద నీళ్ళు కూడా వేసుకోవాలి. ఇలా పిండి ముద్దని కరిగించి నీళ్ళు ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈ పాయసం అనేది చిక్కగా వస్తుంది. చూడండి, ఇలా ఉడికిన తర్వాత కొంతసేపు మనం ఈ పాయసాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం కాచి చల్లార్చిన ఒక 1/2 కప్పు పాలు వేసుకోవాలి. చిక్కగా ఉన్న పాలుని ఒక 1/2 కప్పు వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా పాలు వేసుకోవడం వల్ల మనకి పాలు బెల్లంతో చేసాం కదా పాయసం, ఈ పాలు అనేవి వేస్తే విరిగిపోకుండా చక్కగా పాయసం అనేది మనకి వస్తుంది. అందుకే పాయసం అనేది చల్లగా అయిన తర్వాత పాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటే మనకి కమ్మనైన వినాయకునికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా చేయండి, వినాయకునికి నైవేద్యంగా పెట్టండి. చాలా కమ్మగా ఉంటుంది ప్రసాదం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.